హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. భారతదేశం అమెరికాకు తాజాగా ఒక ఫైనల్ అల్టిమేటం జారీ చేసింది. మనందరికీ తెలుసు, అమెరికా మన దేశంపై ఏకంగా 50% ఆఫ్ టారిఫ్లను ఇప్పుడు అమలు చేస్తుంది. వీటన్నిటిని తగ్గించాలి అని అంటే ఖచ్చితంగా భారత్ మేము చెప్పిన దానికి లొంగిపోవాలి. మా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్లో అమ్ముకునేందుకు మీరు అవకాశం ఇవ్వాలి అనే విధంగా అమెరికా మనల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా మన దేశంతో మేము ట్రేడ్ డీల్స్ను ఏర్పాటు చేసుకుంటాము, త్వరలోనే ఇది పూర్తవుతుంది అని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికే దాదాపు సంవత్సరం పూర్తి కావస్తుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇదే తరహా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. మన దేశంతో చర్చలు జరిపిస్తూనే ఉన్నారు, కానీ ఇవి ఒక కొలిక్కి అనేవి రావడం లేదు. మోదీని పదే పదే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్పిన దానికి ఒప్పుకోండి, అది ఇది అని చెప్పడం, లేదంటే మరిన్ని టారిఫ్లు పెంచుతామని బెదిరించడం, ఇలాంటివి చేస్తూ ఉన్న తరుణంలో మన భారతదేశం అమెరికాకు ఒక ఫైనల్ అల్టిమేటం అనేది జారీ చేసింది. మేము చెప్పినది మా రూల్స్ ఇవే అని పర్ఫెక్ట్గా మనం మెన్షన్ చేసి మరి అమెరికాకు తేల్చి చెప్పాం. ఇవి కనుక జవదాటాలి అని మీరు భావిస్తే ఖచ్చితంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అస్సలు జరగదు. మాకు వేరే ఇతర దేశాలు చాలా వరకు ఉన్నాయి, ఆ దేశాల్లో వ్యాపారం చేసుకుంటాము అనే విధంగా మనం ఒక అల్టిమేటం జారీ చేసాం. అయితే భారత్ జారీ చేసిన అల్టిమేటంలో ఏముంది అండ్ మనం ఎటువంటి వాటికి ఒప్పుకుంటున్నాం, అమెరికా ఏ విషయాల్లో వెనక్కి తగ్గాలి అని మనం చెబుతూ ఉన్నాం అనే విషయాలను సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనందరికీ తెలుసు, అమెరికా మన దేశంపై 50% ఆఫ్ టారిఫ్లను విధించింది. అయితే అమెరికా ఇప్పటివరకు ఈ విషయంలో ఏం చెబుతోంది అంటే, మీరు రష్యాతో చమురును దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి మేము ఈ టారిఫ్లను విధిస్తూ ఉన్నాం. 25% ఆఫ్ టారిఫ్లు రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి వేస్తే, మరో 25% ఆఫ్ టారిఫ్లను మన భారతదేశం పైన మనం వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు అలో చేయకపోవడం వల్ల ఈ టారిఫ్లను అమెరికా మన దేశంపై విధించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం పైన విధించనన్ని టారిఫ్లను మన భారతదేశంపై మాత్రమే అమెరికా విధించింది. తద్వారా ఆ దేశం మన దేశానికి మళ్ళీ మళ్ళీ దూరం అవుతూనే వస్తుంది. గతంలో అమెరికా అండ్ భారత్ మధ్య స్నేహ సంబంధాలు చాలా మెరుగ్గా ఉండేవి, కానీ ఈ టారిఫ్లను ఎప్పుడైతే ట్రంప్ తన మూర్ఖత్వపు భావజాలంతో విధించాడో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య గ్యాప్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. అంతేకాకుండా అమెరికాలో కూడా కాంగ్రెస్ చట్టసభల సభ్యులు ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. మీరు ఎంత భారత్ను దూరం చేసుకుంటూ పోతే ఆ దేశం అంతగా పుతిన్కు అండ్ చైనాకు దగ్గర అవుతూ వస్తుంది. సో వీళ్ళు ముగ్గురు ఒకసారి కలిశారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలయికకు అమెరికానే ప్రధాన కారణం. ఇప్పటికైనా ట్రంప్ వెనక్కి తగ్గాలి, లేకపోతే భవిష్యత్తులో నష్టపోయేది భారత్ కాదు అమెరికానే. తద్వారా అమెరికాలో ప్రజలకు పెద్ద ఎత్తున ఈ టారిఫ్లను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనకే నష్టం జరుగుతుంది అని ట్రంప్ను చట్టసభల సభ్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మన దేశంతో ట్రేడ్ డీల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అని చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయే తప్ప ఎక్కడా కూడా దీనికి ఒక కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే మనం కెనడా, యూరప్ లేదంటే ఆఫ్రికన్ దేశాలతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను ఎన్నో ఏర్పాటు చేసుకున్నాం, కానీ అమెరికా మాత్రమే మన దేశంతో తాత్సారం చేసే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒకటి ఉంది, అదేమిటంటే అమెరికా తన ఉత్పత్తుల్లో వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి, అక్కడ దిగుబడులు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాటిని ఇతర దేశాలు అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇతర దేశాలు అంటే వేరే ఏ దేశాల్లో కొన్నా కూడా కొద్ది మొత్తంలో మాత్రమే కొంటూ ఉంటారు, కానీ మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది కాబట్టి ఈ దేశంలో ఒక్కసారి కనుక మార్కెట్లు మనం ఓపెన్ చేస్తే ఖచ్చితంగా భారత్లో అమ్ముకోవడానికి అమెరికాకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదే కనుక జరిగితే ఈ దేశానికి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇక తమకు ఎటువంటి ఢోకా ఉండదు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమంలో భాగంగా తమ రైతులకు మేలు చేకూర్చాలి అని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక సమస్య ఏర్పడుతుంది, అదేమిటంటే మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో 70% ఆఫ్ పీపుల్ వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోనే పంటలు చాలా ఎక్కువగా పండుతున్నాయి. వరి, ధాన్యం లేదంటే గోధుమలు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో చాలా మెరుగ్గా పండుతున్నాయి. మనం తిన్న తర్వాత మిగిలిన ధాన్యాలను ఇతర దేశాలకు అంటే
ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలకు ఎన్నో మనం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలు మన నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనము తినగా మిగిలిన ధాన్యాన్నే మనం ఇతర దేశాలకు అమ్ముకుంటున్న పరిస్థితి మన దేశంలో ఉండగా, అమెరికా నుంచి గనక మనం దిగుమతి చేసుకుంటే ఇది మన దేశంలోని వ్యవసాయాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే డిమాండ్‌కు కంటే ఎక్కువగా సప్లై ఉందో అప్పుడు దానికి సంబంధించిన రేట్ అనేది పడిపోతుంది. తద్వారా మన భారతదేశంలో అమెరికా ఉత్పత్తులను మనం వేటినైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామో దానికి సంబంధించి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మన దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూనే ఉంటాం. ఉల్లిపాయ ధరలు రూపాయి, రూ. 2 అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని కూరగాయలు, కాయగూరల ధరలు కూడా పూర్తిగా పడిపోతే ఖచ్చితంగా మన దేశంలోని రైతులు మొట్టమొదట దీనికి నష్టపోతారు. అందువల్లనే మన భారతదేశం మీరు వ్యవసాయ ఉత్పత్తులపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మేము అలో చేసేది లేదు అని తాజా అల్టిమేటంలో కూడా తేల్చి చెప్పాం. వ్యవసాయ ఉత్పత్తులను ఒక్కటంటే ఒక్కటి కూడా మేము అలో చేయము. అంతేకాకుండా మా దేశంలో ఈ పాడి పరిశ్రమ అంటే పాల సంబంధిత ఉత్పత్తులు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే అమెరికాలో పాలు ఇచ్చే గేదెలు లేదంటే జెర్సీ ఆవులు ఇవి ఉంటాయి కదా, వీటికి మాంసపు ఉత్పత్తులను తినిపిస్తారు. సో ఈ మాంసపు ఉత్పత్తులు తినిపించడం వల్ల వాటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా, ఈ పాల దిగుబడి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మాంసపు ఉత్పత్తులతో ఆవులకు తినిపించి వచ్చిన పాల నుంచి అందులో కూడా మాంసానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉంటాయి. కాబట్టి మన భారతదేశంలో మనం పాలను ఎక్కువగా దేవాలయాల్లో అండ్ మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆచారాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని మనం గనక అలో చేస్తే మన దేశంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. కాబట్టి వీటిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయం. ఇవి కాకుండా అంటే ఫార్మింగ్ ఉత్పత్తులు అండ్ పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు కాకుండా మిగిలిన వస్తువుల్లో మీరు ఎటువంటి ట్రేడ్ డీల్స్ని ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా భారతదేశంతో చర్చలు జరపవచ్చు. మీరు కనుక మా దేశపు అగ్రికల్చర్ విభాగంలో చేయి పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని ఇప్పటికే మన ఇండియా తాజా అల్టిమేటం జారీ చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే భారతదేశం ఒకప్పటిలాగా అమెరికాతో అడుక్కునే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇప్పుడు మనం అమెరికాను సైతం డిమాండ్ చేసే పొజిషన్కు చేరుకున్నాం. మనం రష్యా నుంచి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడే కాదు, ట్రేడ్ డీల్స్ ఏర్పాటైన తర్వాత కూడా మేము ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మీరు టారిఫ్లను తగ్గించాలి, లేదు ఇలాగే కొనసాగిస్తామంటే మీ దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము డీల్స్ అనేవి ఏర్పాటు చేసుకోము. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల జోలికి మీరు రాకుండా ఉన్నంత వరకు మాత్రమే ఈ డీల్స్ అమలు అవుతాయి. లేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. దీనంతటికీ ముందుగా మీరు ఒప్పుకున్న తర్వాత మాత్రమే మా దేశంతో చర్చలు జరపండి. అంతే తప్ప మీరు పైకి ఒక మాట లేదంటే ఇంటర్నల్గా మరో మాట చెప్పవద్దు అని మనం తాజా అల్టిమేటం జారీ చేసాం. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశం ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా అయిందో అర్థం చేసుకోవచ్చు. మోదీ హయాంలో మాత్రమే ఇంత స్ట్రాంగ్గా ఉంది అన్నది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.